చదివిన లేఖన భాగాన్ని బట్టి చూసినట్లయితే మరి రోహిత్ 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాడు. ఇందాక వాక్యం చదివేటప్పుడు గబగబా చదివాడు. ఆ వచనాలు ఏముంది? 2 చోట్ల ఏముంది? 2 వాక్యాలు. సంతోషం, 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 సంతోషం. మరి కుమారుడు పుడితే సంతోషమే కదా, మరి సంతోషించేవాడితో సంతోషించాలిగా. మీకు రోహిత్ గురించి సంతోషించాలా, బాధపడాలా? ఏం చేయాలా? స్థానిక సేవకులు తెలుసు, ఇంటి వాళ్ళు తెలుసు, ఎక్కువ నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు చెప్పలేరు సంఘస్థులు, ఎందుకంటే సేవకులు చెప్తారు, ఎందుకంటే ఇక వాళ్ళ బాధ్యతదే. ఇంటి వాళ్ళు కూడా చెప్పలేక ఉదయం విలాపం చెప్పలేక, ఎందుకంటే ఆ పిల్లల గురించి బాధ వాళ్ళకి. ఎట్కెళ్ళకు దేవుడు ఇంకా ఉన్నాడు. రైతు ఇక్కడ లేడా? ఇప్పుడు కూడా వచ్చాడా? సరే. కనుక చాలా బాధ, తల్లిదండ్రులకు బాధ ఉంది. కానీ దేవుడు బిడ్డను వాళ్ళకి ఇచ్చాడు సంతోషంగా. మరి దేవుల్లో ఉండే సంతోషానికి దేవుడికి వెళ్తున్న సంతోషానికి తేడా ఉంది. మనం మొత్తం ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళు నవ్వుతారు, మనం నవ్విస్తూనే అవుతారు, వాళ్ళు కూడా నవ్విస్తూనే అవుతారు. పుట్టినప్పుడు నవ్వుంటాడు రాజరత్నం, బాగా నవ్వుంటాడు. రోహిత్ పుట్టాడు, రాజరత్నం నవ్వేవా? కొడుకు పుట్టినప్పుడు నవ్వుంటాడు కదా. ఎవరు నవ్వుకుని ఉంటారు? అందరూ నవ్వుకున్నావు. అదే పని నవ్వేవా ఇప్పుడు దాకా? మరి కొడుకు గురించి అంటే సంతోషించావా? ఎవరి పిల్లల గురించి అన్ని సందర్భాల్లో మనం సంతోషించలేదు, ఎందుకంటే మనుషులందరూ ప్రభుత్వ పిల్లలు. కానీ శాశ్వత కాలం సంతోషం అది ప్రభు ద్వారా సాధ్యం. ఈ లోకంలో ఎన్నో సంతోషాలు ఉంటాయి, మనకు అడుగుతా మనం చూసాం. ప్రభు లేకముందు, రక్షణ పొందక ముందు కూడా మనం కూడా సంతోషించాం, మనం కూడా నవ్వాం, ఆనందపడ్డాం. తృప్తిలేని జీవితాలు అవి. కానీ రోహిత్ 18వ సంవత్సరం అడుగు పెట్టినందుకు 100% సంతోషిస్తున్నాను, చాలా సంతోషం. కానీ బిడ్డ మార్పు చెందితే సంతోషం. కనుక లోకంలో ఉన్న సంతోషాలు వేరు, దేవుళ్ళలో సంతోషం వేరు. దేవుళ్ళ సంతోషం, లోకంలో సంతోషాలు అంటే రకరకాల విధానాలు. ఇది రాత్రి వేళ రోహిత్ అయినా మనమైనా ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలని మానవుని సృష్టించి సంతోషం ఉండాలి. పౌలు అంటాడు కదా, ఆనందించుడి అంటాడు, మరలా చెప్తున్నాను ఏం చేయమంటాడు? ఆనందించమంటాడు. ఇక్కడ పరిస్థితి ప్రతికూలతలో మాట్లాడాడు. వాళ్ళ ప్రతికూల సంఘస్థులు, వాళ్ళ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అలా అనగలిగినాడు, వాళ్ళు అనిపించుకున్నాడు. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. లోకంలో ఉన్నంత సంతోషంలో ఉంటూనే సడన్ గా సంతోషం మాయమైపోయినట్టుంటారు. అంటే మీకు అర్థం అవడానికి వర్షం లేని మబ్బులా ఉంటుంది సంతోషం లోకంలో. వర్షం లేని మబ్బు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. కానీ అలా ఉండాలని దేవుడు మనల్ని కలగచేయడు. ఎల్ల వేళలా ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక స్థలానికి బస్సుగా వెళ్తే అక్కడ వాళ్ళు విచారంగా ఉన్నారంటే, ఎవరిని చూసినా విచారంగా ఉన్నారు. బస్సు గారు ఒక్కరే సంతోషంగా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా, వారికి భిన్నంగా ఏంటి వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఇక్కడ అన్నట్లుగా. కానీ దేవుడిచ్చే సంతోషం అది తెలియకపోయినటువంటిది. లోకంలో ఏదేదో చేస్తే సంతోషమని జనం చాలా అనుకుంటారు. దానికి పర్మనెంట్ సంతోషం అని పేరు పెట్టలేదు. 95లో చూసాము మనం, ఫస్ట్ వచనంలో కీర్తనల గ్రంథంలో 95లో
రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము. సంతోషమే కాదు, సంతోషంలో పాట వస్తుందన్నమాట. ఇంకా దుఃఖంలో పాట కాదు. అనేకసార్లు దుఃఖంలో పాట వచ్చిద్దా అంటే వచ్చింది. దుఃఖంలో పాట ఎప్పుడు వచ్చిందంటే సంతోషాన్ని బట్టి వచ్చింది. సంతోషాన్ని బట్టి వచ్చింది. అది దేవుని బట్టి. ప్రతి మానవులు, నేనైనా నీవైనా ప్రతి ఒక్కరూ నిత్యం సంతోషంగా ఉండాలని ప్రభు ద్వారా కోరుతున్నాడు. అది ఎలా, దేవుడి ద్వారా అసలు ఎలా సాధ్యమైంది అనేది కొన్ని విషయాలు చూద్దాం. కొన్ని అనుభవాలు చూద్దాం. చిత్త మీద కృతీకరించి ఒక 5 సంగతులు చూద్దాం. ప్రభు ద్వారా నిత్యం సంతోషం ఉంటుంది. అది పగలైనా రాత్రైనా ఎప్పుడైనా కానీ. ఇక్కడ బైబిల్ ఉన్న విషయాలను చూస్తే ఆ విషయాలు నాకు కావాలి అనే అనుభవంతో మనము, అంటే అనుకూల మనస్తత్వంతో మనం వినే ముందే మనకు అలా నాకు కావాల్సిన అనుకోవాలి. ఎందుకంటే లోకము దాని ఆశయమైపోతుంది, గతించిపోతుంది. గతించిపోయే సంతోషం గురించి ఆలోచిస్తే చాలా విచారం వచ్చింది మనకు. నిజం, గతించిపోయే దాంట్లో సంతోషమా? కొంచెం ఆలోచిస్తే దిగులొచ్చి దిగడం, నిద్ర పట్టదు. ఎందుకన్నానంటే ఆ మాట, హాస్పిటల్లో ఒక వ్యక్తిని తీసుకెళ్తే, ఒక యవనస్తుడిని చెకప్ చేసిన తర్వాత, ఇప్పటి వరకు బాగున్నాడు, చెకప్ కోసం వచ్చాం చూద్దామని అన్నప్పుడు వెళ్తే లోపల టోటల్ గా పాడైపోయింది బాడీ అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా బాధ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? చాలా, ఒక మంత్ అంతే, తర్వాత ఎక్స్పైర్ అయిపోతాడు అనగానే ఇంకా బాధ వచ్చింది. ఇంకా అదే దిగులు వస్తుంది చూసేవాళ్ళు, బంధువులకు, వాళ్ళకి, వెలుగురిపోయే వాళ్ళకు. అంటే బాధ అనేది లోకంలో బాధగానే ఉంటుంది. సంతోషం, పర్మనెంట్ సంతోషం ఉండదు, ఉండనే ఉండదు. కానీ దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడు సంతోషంగా దేవుడు ప్రతి మానవుని ఉంచగలడు. ఎట్లా సాధ్యమైంది? మాకున్న పరిస్థితులు మా వల్ల కాబట్టి, నీ వల్ల నా వల్ల లేదని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. దేవుడే అన్నాడు యేసుప్రభువు, ఇది మనుషులకు అసాధ్యం అన్నాడు. ఎప్పటికి మన వల్ల ఎప్పటికీ ఏ రోజు సంతోషం మనల్ని బట్టి కలగదు, కలగదు. కానీ బైబిల్లో విషయాలు చూస్తే అవునా అన్నట్లుగా ఉంటుంది. అది ఇప్పటికే అలాంటి సంతోషం కలిగి ఉన్నవాడు ధనిలే. రాత్రి వేళ వింటే మంచిది ప్రతి ఒక్కరూ. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలతోటి రకరకాల పనుల వ్యాపకాలతోటి భర్తకు చెప్పి, భార్యకు చెప్పి చెప్పక ఉన్నటువంటి హృదయాంతరంగా ఉన్నటువంటి ఎంతో లోతైన సమస్యలు ఉంటుంటాయి. భర్త అన్ని చెప్పుడు భార్యకు, కొన్ని సందర్భాలలో చెప్తాడు, అన్ని కూడా చెప్తాడని గ్యారెంటీ లేదు. భార్య బడబడ చెప్పినా గాని అట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకునే విషయాలను బట్టి మనం సంతోషంగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు దేవుడి ద్వారా సంతోషంగా ఉంటారు, కానీ పోగొట్టుకోవడానికి లేదు ఆస్కారం. చూద్దాం. మొట్టమొదట దేవుడి ద్వారా సంతోషం నిలబెట్టుకునే అనుభవాలు అన్నమాట. దేవుడి ద్వారా సంతోషం పొందుకునే అనుభవాలు, అవి ఎన్నటికి ఏనాటికి పోవు సంతోషం. నేను చెప్తా, ధనాన్ని బట్టి అయితే కాదు. చూద్దాం, ఏ పెట్టుబడిని పెట్టి కాదు, ఇహలోక సంబంధమైనవి. ఎట్లాగండి ఈ రాత్రి వేళ నేను సంతోషంగా ఉండాలి దేవుని బట్టి అంటే ఎలాంటి ప్రశ్న వేసుకోవాలి? ప్రశ్న సమాధానాలు 5 విషయాలు వినాల్సిందే మన క్షేమం కోరి. చూడండి, మొట్టమొదట కీర్తనలు 35:9 వచనం. కీర్తన 35వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. అందరూ చదువుకుందాం, చదవండి. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. గుర్తుపెట్టుకో, రక్షణ ఏనాడు ప్రభు తీసివేయబడింది అంటే దేవుడుగా తీసివేసింది. అది సాతానుగా రక్షణ తీసివేసేది. గుర్తుపెట్టుకో, దేవుడు రక్షిస్తే దేవుడు రక్షణ వెనక తీసుకోడు. సాతాను రక్షించిన వ్యక్తిని రక్షణ తీసివేయడానికి హక్కు లేదు. రక్షణ పోయింది అంటే దాని అర్థము మానవుడు మళ్ళా చెడిపోయాడని అర్థం. అంటే పోయినట్టు ఉంచుదాం. రక్షణ వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇప్పుడు చెప్పండి. చెడిపోయిన దాంట్లో నుంచి
బయటకు వచ్చాడు. దీన్ని ఎక్లీషియా అంటారు అన్నమాట. గ్రీకు భాషలో ఎక్లీషియా అంటే లాగబడినవాడు, తీయబడినవాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. రక్షణ అనే దానికి అర్థం వేరే కాదు. నువ్వు కాపాడబడుతున్నావు అంతే. కాపుదలకు వచ్చావు, దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చావు, అంతే. కనుక రక్షణను బట్టి సంతోషం అంటే దేని చూసి బేజారు వేసుకున్నది కుదరదు. ఒక వస్తువ, ఒక మనిషి, ఒక పరిస్థితి, ఒక కాలమా, ఒక అనుభవమా, దాన్ని పట్టుకుంటే నీకు సంతోషం ఎల్లవేళ ఉండదు. చెట్టుకున్నట్లు వచ్చేది సంతోషం అనుభవాలు వెళ్ళిపోతుంది. కానీ రక్షణను బట్టి కలిగే సంతోషం ఇది పోదు, అస్సలు పోదు. నేను చెప్పాను, చెడిపోయాడంటే పోయినట్టు, ఆనందం పోయింది, తర్వాత రక్షణ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అది వేరు. అది దావీదు అంటాడు, దాని సంగతి మనం చూస్తలేదు. రక్షణ ఆనందం పోయింది అంటాడు, అది వేరు. దేవుడు రక్షణ దూరం చేయడు. దేవుడు కూడా, సాతాను కూడా రక్షణ ధైర్యం చేయడు. రక్షించింది దేవుడు కనుక. దేవుడు చేసే కార్యానికి సాహసించి సాతాను ఎప్పుడు పని పెట్టుకోడు, ధైర్యం లేదు. రక్షణ విలువైనది అంటున్నాను నేను. అంటే ప్రత్యేకత లేదు, ప్రత్యేకంగా బతకటం, ఒక వాల్యుబుల్ పర్సన్ లైఫ్ అన్నమాట. అది ఒక విలువైన వ్యక్తి, ప్రత్యేకంగా బతుకుతున్న వ్యక్తి. అంటే సమాజంలో చెప్పలేను కదా, నేను సంఘంలో ఆ వ్యక్తి విలువైన వాడు. పర్సన్ గారు అన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి విలువైన వాడు అన్నాడు, అవసరమైన వాళ్ళు అన్నాడు, సమానమైన వాళ్ళు అన్నారు. ఎవరు వీళ్ళంటే రక్షణ పొందిన వాళ్ళంతే. వాళ్ళు పాడతారా, వాక్యం చెప్తారా, ఇంకోటి పరిచయం చేస్తారా, తర్వాత సంగతి. అది రక్షణ. అందుకే కదా పేతురు కూడా ఎబ్రీ పత్రికలో, ఎబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే. బంగారం దిగేసుకోవడం నిర్లక్ష్యం లేదు నామంలోకి. అవసరమైతే పంటలు పండి గొలుసు మీద గొలుసేనే వచ్చేది, కానీ దాని విలువ అర్థమై. ఇంతకు ఏ విలువదంటే మనం చాలాసార్లు వింటాం, ఆరాధన తెగజేస్తామని. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత అది క్షయం అంటాం. పెదాలతో క్షయ వస్తువు అంటాం. విమోచించబడలేదు. దేంతో విమోచించబడ్డాం? అమూల్యమైన, విలువైన, క్రీస్తు వారి ప్రశస్తమైన పుణ్య రక్తం అని ఆకాశానికి ఎంత ఆరాధన చేసేవారు. ఆకాశానికి దగ్గరగా, అంటే ప్రభు దగ్గర ఉన్నట్టు మాట్లాడారు. మంచి పదాలేదు, మంచిదే. కానీ గొలుసు మీద గొలుసు తెలుసా, ఇది బరువు మామూలుగా ఎవ్వగదన్నమాట ఒంటికి, ఇంటికి. ఎందుకు అలా జరుగుతుందంటే చాలా ప్రమాదం ఉన్నట్టు వాడు అక్కడ రాయబడిన వాడు. అక్షయమైనటువంటిది అంటే నశించిపోయేది. క్షమించండి, క్షయం అంటే ఏంటి? నశించేది. అక్షయం అంటే నశించినది, నిత్యం ఉండేది. యేసు రక్తం అది అక్షయ రక్తం. అది ప్రతి పాపికి విమోచనకు ఆధారం. అది ఒక్క జీసస్ బ్లడ్ అంతే, ఇక రెండోది లేదు. ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని స్వీకరించాలి. ఇది ఆజ్ఞ, దైవ సంకల్పం. ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఇంకా అసలు చెప్పాలంటే ఏంటి, అసలు మనకి ఏ స్థాయి, ఏ స్థితి మనది? మన గురించి ఒకటే పేరు, పాపులు తప్ప. అది బిరుదేమన్నా, అది ఇన్సల్ట్. ఎందుకంటే సామెతలు 14 చివరి వచనంలో పాపము ప్రజలకు గౌరవాన్ని తెచ్చిద్దనంద, అవమానం. ఒక మనిషి నలుగురిలో పట్టుకొని ఒక వ్యక్తిని అంటే తట్టుకోలేడు కదా, తట్టుకోలేడు. అహం అడ్డవచ్చు. నువ్వు తట్టుకున్నా తట్టుకోకపోయినా నువ్వు చేసే పాప బండారాన్ని బట్టి ప్రభు అవమానానికి అప్పచెప్తాడు. దేవుడు కదా, పాపమే అవమానానికి అప్పచెప్తాడు. ప్రతి పాపంలో అవమానమే ఉంటుంది. బాహాటంగా గౌరవాలు కలిగిన పాపాలకు ఉన్నా గాని
అది ఆంతరంగిక పాపం మనిషిని అవమానానికి అప్పచెప్పేది ప్రతి సందర్భంలో. అందుకే మానవుడు ఆ పాపాన్ని బట్టి కలవరపడుతూ నిమ్మలం ఉండలేడు. నిజం నమ్మండి. ఏ వ్యక్తి పర్మనెంట్ సంతోషం ఉండలేడు. ప్రభుకి వెలపట, రక్షకుని వెలపట. అవును, ఎక్కడికి వెళ్తే పలానా చోటుకి వెళ్తే బాగా నవ్వుతావు అని అంటే అక్కడికి వెళ్ళాడు. బాగా నవ్వించాడు ఆయన. బాగా నవ్వించి ఆయన ఎలా కూర్చున్నాడు, నవ్వించినాయి. సరే పలానా డాక్టర్ దగ్గర నువ్వు నవ్వుతావు, నన్ను నవ్వించినట్టు డాక్టర్ గారి దగ్గర వెళ్ళలేదంటే ఆయన వెళ్ళాడు. సరే నవ్వించినట్టుగా నవ్వు రావట్లేదు, ఒరిజినల్ నవ్వు కాదు, నవ్విట్లేదు. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు బఫూన్ ఉన్నాడు, నేను కాదు ఆయన బాగా నవ్విస్తాడని విన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ నవ్వించే బఫూన్ నేనే అంటున్నాడు. నవ్వించేవారికి నవ్వు లేదు. ఎందుకు? పాపము ఆ సంతోషాన్ని హతం చేసి, అది అవ్వాదాం నుంచి వచ్చినటువంటి సంప్రాప్తమైనటువంటి పాపం. అది బంగారం గబ్బిలాలకు, ఎలుకలకు ఇంకా ఇతరత్ర అయ్యాల్సిందే, బైబిల్లో ఉంది. పడేసేయాల్సిందే, ఏం చేయలేదు అసలు. చాలా విలువైన మానవుడు చూస్తున్నాడే, అవి మీదకి వచ్చి కుంపటై కూర్చుంటాయి. తెలుసా? పాపానికి పాపం కట్టుకున్నటువంటి జీవితాలు అవుతాయి. ఇంకెన్నెన్నో గౌరవార్థం కనపడతాయి లోకంలో. ఇన్ని పాపాలు ప్రభువుకు వెలపటివన్నీ. కనుక రక్షణ అవసరం అంటే హృదయ శుద్ధి అవసరం. హృదయ శుద్ధి ఉంటే ఇక ప్రభు ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. తిమోతంకులైతే మహిమలోకి చేర్చబడ్డాడు. ఎప్పుడో దైవ సేవకులు ఆయన డ్యాన్స్ వేసాడు రక్షించబడ్డాక. ఏమేశాడు? మనకు సిక్కొచ్చు. నేను డ్యాన్స్ ఏమంటుంది కానీ హృదయ సల్లా, ఎల్లప్పుడు నా దేవుణ్ణి ఎదుర్కొంచుకున్నాను అంటాడు దావీదు. సంతోషం. ఎవరైతే ప్రభు రక్తంతో హృదయం కడగబడదో, పాటలు పాడు, వాక్యం చెప్పు, విను, నేను వాక్యం బాగా వింటానేవాడు కూడా ఇంత వేసుకోకం ప్రభు రక్షకుడు లోపలికి రాలేదు కానీ ఆయన బాధపడతాడు, నువ్వు సంతోషంగా ఉండు. జాగ్రత్త. పెండ్లి వస్త్రం లేదని గౌరవించలా, గౌరవిస్తూ ఒక మాట అన్నాడు, దరిద్రుడా పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్టొచ్చావు అన్నాడా? ఏమన్నాడు? ప్రభు ఇచ్చే రెస్పెక్ట్ ఎవరు అసలు తెలుసా? స్నేహితుడా, చాలా బాధ అన్నాడు. అక్కడ పెళ్లి వస్తున్నాడు, ఎట్లా వచ్చాడు ఇక్కడ? నేను వెలపడ ప్రొసీజర్ నేనే చెప్పాలి, అది నాకు ఆజ్ఞది, నేను చేయాల్సింది. స్నేహితుడు ఎందుకు ఇట్లా వచ్చావు? బాధపడ్డాడు. దేవుడు గౌరవించాడు, మౌనైపోయాడు, మాట్లాడాడు. అదే తీసుకుంటే పెళ్లి వస్తున్నాం, ఆ త్రోసివేట్ ఉండేదా, అవమానం ఉండేదా, నష్టం ఉండేదా, ఆత్మ పరితాపం ఉండేదా? ఒక్కటే, హృదయం శుద్ధి లేనిది ఆనందం ఉండదు. ఇక రక్షణ లేనిది ఆనందం ఉండనే ఉండదు. హృదయం శుద్ధి చేసుకో, శుద్ధి పొందుతూ ఉండు, ఆనందపడుతూ ఉండు, నూతన పడుతూ ఉండు. దినదినం ప్రభు సమీపంగా ఉంటావు. శుద్ధీకరణ లేకపోతే నువ్వు తృప్తిగా ఉండు, సంతోషం. ఇక ఎక్కడ ముందు నాకు సంతోషం అంటే వట్టి మాయ, దగాపరు మాట, అది పచ్చి అబద్ధం. ప్రభుకి వెలుపడ సంతోషం లేదు. లోకాశలు ఉన్నాయి కదా, నేత్రాశ, శరీరాశ, ఇవే మనిషిని నల్ల గుల్లాలు పెడుతున్నాయి, భర్తను ఏడిపిస్తున్నాయి, బాధ ఏడిపిస్తున్నాయి. పట్టుకుంటారు బాగా పెడతారు కదా, దుమ్ము ఉంటాయి కుటుంబాలు. పిల్లలు చూస్తే తల్లిదండ్రులు ఏడిపిస్తారు. నిజం నమ్మండి. వాళ్ళ డ్రెస్ చూస్తుంటే నేను చెప్తుంటా కదా, ఏం లేదు లోపల వేసుకున్న బట్టలు బయట వేసుకున్నట్టు ఉంది అన్నమాట. ఏంది అసలు అది? ఎంత బాధ తెలుసా దేవుడికి? వస్త్రాల గురించి బైబిల్లో ఉందన్నమాట. రాజులో యాజక సమూహం, యాజక వస్త్రాలు అంటే తెలుసు అసలు ఎంత నీట్గా ఉంటాయి అనుకుంటున్నారు. ఇక్కడ ఈ నెవిల్పూర్లో చెప్పా, క్రీస్ దాస్ అన్న కూతురు గమనించాను. నెక్స్ట్ ఇక బట్టలు మార్చేసి, నాకు తెలిసి నాగాను ఒంటి నిండా బట్ట కలిగిన బట్టలు వేసుకున్నాను. మంచిగా జీవించబడతారు. ఎందుకంటే మాట వింత ఏం చెప్పు జీవని
శ్రేష్టం వింటున్నావా? మంచిది అందరూ. కనుక ఇప్పుడు హృదయంలో ప్రభు లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా మీకు ద్వారా వినేవాళ్ళని ఎక్కడ వాళ్ళైనా కానీ హృదయంలో ప్రభు లేకపోతే నీకు ఆత్మీయ ఆనందం పరలోకపు సంతోషం ఉండదు. ప్రభువే లేకపోతే సంతోషం ఎందుకు ఉండదంటే పాపం ఉంది కనుక. సరే సంతోషం లేకుండా దిగాల్లో కూర్చున్నామంటే అది పాపం కంటే భయంకరం. ఇదేంటన్నా అంతే. మరణం కన్నా భయంకరమైంది ప్రసంగి అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఏంది మరణం కంటే భయంకరమైంది? ఊరులు వంటిదే, బాబు వంటిదే, చేతులు కలిగింది, పిసికి పడేసిద్ది అనమాట. స్త్రీ గురించి పోవచ్చు. ఏంది పాపంలో డబల్ పాపం ఉంది. పాపంలో స్పాట్ అనమాట. అంతే. సైనిడ్ మిగితే ఇంక వైద్యానికి కూడా అందుబాటు ఉండదు. అట్లాంటి పరిస్థితి అన్నమాట. ఘోరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. నువ్వెక్కడ కూర్చున్నావో, ఎక్కడ కూర్చున్నావేమో, ఈ మాట వింటున్నావేమో, హృదయంలో యేసు ప్రభు, శుద్ధి చేసే యేసు ప్రభు, పాపములను యేసు ప్రభు, ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభు, చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన యేసు ప్రభు, కపటం లేని యేసు ప్రభు లేకపోతే ఆ హృదయం పాపానికి నెలవు. ఆ హృదయం కలిగిన మానవుడు చచ్చిపోతే నరకం. ప్రత్యేకంగా చెప్పేది ఏంటి? ఇంకా చెప్పు. ఇంకా టైం ఉందంటారా? చెప్పలేము. ప్రతిదీ దేవుని టైం. ఎప్పుడేమేదో తెలియదు. సడన్గా చచ్చిపోతే నరకం. ఉన్నప్పుడే ప్రాణము హృదయంలో ప్రభువును చేర్చుకో. ఆయన పవిత్రమైన రక్తంతో హృదయం కడుపు నెమ్మది ఉంటావు. అదే సంతోషం, అదే ఆనందం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎందుకు తెలుసా? లోపల సంతోష పెట్టేటటువంటి ప్రభు చేరాడు. ఈ సంతోష ప్రవాహానికి ఆ సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు నేను చూస్తే బాధలకే భయమయ్యాలి, శ్రమలకే దిగులు పుట్టాలి, వస్తాయి. ఎందుకంటే సంతోష పెట్టే దేవుడు లోపల ఉన్నాడు గనక. ఇక సంతోషం ఎక్కడ తక్కువే లాగడం లేదా? నా గిన్నె ఎంటమైతుందంట, నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండిపోయి పొర్లుతుంది అంటున్నాడు. సాక్ష్యం, సంతోషం సాక్ష్యం. కనుక మొట్టమొదట దేవుని ద్వారా కరిగిపోని సంతోషం కలగాలంటే రక్షణ పొందాలి. నువ్వు దేవుడికి ఇవ్వబడాలి. ఆయన రక్తంతో హృదయం కడుగుతావు. మొదట రక్షణ పొందితే దేవుడి యొక్క సంతోషం ఉంటుంది. ఈ సంతోషం వారు తీసివేయలేదు. రెండోది, పర్మనెంట్ సంతోషం పొందాలంటే ఏం చేయాలి? రక్షణ పొందిన తర్వాత అదే కీర్తనలో 66:6 మరిదాసు 3:6 చూడు ఒకసారి. 66:6 చదువుదాం అందరం కలిసి. చదవండి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు, జనులు కాలునడకచే దాటి అక్కడ ఆయన యందు మేము సంతోషించదని. సందర్భము ఏంటి? సంతోషం. జీవితంలో వెలిగిపోయిన సంతోషం. వాడు ఎప్పుడు లేననుభవం, మునుపు ఎన్నడూ వెళ్ళనటువంటి త్రోవలో, మునుపు ఎన్నడూ వెళ్ళని ప్రయాణం వాడు. యోషువ మాట్లాడతాడు 4:3 అనుకుంటా. మునుపెన్నడూ లేనటువంటి ప్రయాణాలు, మునుపెన్నడూ తెలియని అనుభవాలు. అనుభవంలో సంతోషం ఉంటుంది. ఎట్లా? ఆయన ఏం చేశాడు? ఆ జలాన్ని చెంబు జలం కాదు, బిందె జలం కాదు, ఒక వాటర్ ట్యాంక్ జలం కాదు. ఎంత జలం? ఎంత జలం? సముద్ర జలం. దేంతో తీసుకొస్తావు? గ్లాసులు ఒడ్డు మీద వస్తారా? వెళ్ళలేదా? కంపరం పుట్టింది, జుట్టు పిక్కోలేదు అనుకుంటాడు బహుశా. వెనక్కి సైన్యం వస్తున్నారు, ముందు సముద్రం. ఏంది ఈయన మెంటలోడ్లాగా ఉన్నాడే వాడు. మోస చూస్తుంటే మెంటలోడు అన్నారేమో. ఆయన తెలియకలాంటి మాట్లాడారు అక్కడ. ఆవిడ మాట్లాడే ఉద్దేశం అది. నువ్వు చేసిన పని ఎట్టుందంటే ఆయనకు బోధ చేశాడు, మోసకు బోధ చేశాడు. మేము ఎక్కడుంటే మంచిదో తెలుసా నీకు? మేము ఎక్కడుండాలి అక్కడ ఉండాలి. నువ్వు ఏం చేసావు తెలుసా? తీసుకురావాలని స్థలాన్ని తీసుకొచ్చావు, బోధ చేశాడు అక్కడ మోసే. రాను వెంటాడే చెప్పారు కదా, రక్షణ సంతోషం పోదు, పోనివాడు వాళ్ళను పుట్టానికి వదిలిపెట్టుకోవాలా. వాళ్ళు దారి చూడలేదు, చూస్తాం అనుకోవాలి అసలు. అట్లా ఆ జలానంతా ఏం చేశాడు? ఎండగొట్టాడు, ఆన చేశాడు. తెలుసా మీకు? పొడినేయాలంటే పొడినేయాలి. గోడలుగా ఉంది నీరు. ఎట్లా ఉంది? ఈ ప్రక్క ఆ ప్రక్క వేసిన ఎట్టుంది? గోడలే. ఈ గోడలు
ప్రొక్లైన్ పెట్టి కొడితే పడిపోతాయి. ఆ నీటి గోడలు, చెమ్మలేని గోడలు, పొల్లిరాని గోడలు, తుప్పలు కూడా చిన్న గోడలు. ఆ గోడల మధ్య 6 నెలలు వింతైనటువంటి అనుభవం అన్నమాట. వాళ్ళు నడిచారు. ఎవరు నడిపిస్తే నడిచారు? ఎవరు? వాళ్ళు ఒక్కరికి నడిచారా? చాలా కష్టం అసలు. ఏం అర్థం కాదు ఒక్కోసారి మనకు కూడా. ఏం తెలియదు మనం. అది నాకైనా నీకైనా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తాం, ఎంతమంది మంచి మంచి సవాలిస్తాం, ఒక్కోసారి ఏం అర్థం కాదు. కానీ దేవుడు అట్లా కాముండి నడిపిస్తాడు. నాకు అనేస్తాం. మనం ఏం చేస్తామంటే ఏదో చేస్తాం, అర్థం కాదు. తెలుసా? చేశారా? చేశారా? నేను మీ పేరు పెట్టి అడగను కానీ చేశారా? చేసి ఉండొచ్చు. నేను కూడా తెలియనప్పుడు ఏదేదో చేస్తాం. ఇది నాకు తెలియదే, ఏం చేయాలని తెలియదు, చాలా చేస్తాం. నష్టపోతాం, నష్టపెడతాం. మనం చేసే పని కుటుంబం కూడా నష్టపోతుంటది అన్నమాట కొన్ని సందర్భాలు, ఏదైనా విషయాల దగ్గర. ఇక్కడ ఏం జరిగింది తెలిసిన? దేవుని చేత నడిపించబడ్డారు. వాళ్ళే నడిచారు. అసలు వాళ్ళు నడిచారా? దూకి సావాలా, వాళ్ళతో సంపితే సావాలా అంటున్నారు. అసలు నడిచారు. వాళ్ళ వల్ల అయిందా? దేవుడు అన్నాడు మోషేతో చెప్పించాడేమని, అలా ఉండండి, నేడు కలగబో రక్షణ మీరు చూస్తారు. నిలబడండి చాలా అన్నాడు. అంటే నడవండి, నిలవండి, నడవండి అంతే. దేవుని చేత నడిపించబడ్డారు వాళ్ళు. కనుక అక్కడ ఏం జరిగింది? వాళ్ళకు ఏం జరిగింది? 66:6 చివరి భాగం. అక్కడ ఆయనను మేమేం చేశాం? అనేకసార్లు అనుకుంటాం. నిర్గమకాండం చూసి శనిగారు. వాస్తవమే, కాదంటలేదు. వాళ్ళు నడుస్తుంటే ఎట్లా తెలిసిన అడుగు తీసి అడిగేస్తుంటే భయంగా, ఒడుగుగా. మీరు అర్థం చేసుకోండి. నిర్గమకాండం చదవండి, ఇది చదవండి, కీర్తనలు మళ్ళా 105 ఆ ప్రాంతం చదువుకోండి. అన్ని చదువుకోండి. ఓపిక కూర్చొని అర్థమైంది బైబిల్. ఒడుగుగా, భయంగా, సంతోషం. ఎట్లుంది? నీళ్ళు పడవురా? పడవ అసలు పడవ. హైవే రోడ్ వేసాడు దేవుడు. హైవే అంటే ఎంతమంది జనం, లక్షల మంది జనం, సుమారు 5 లక్షల జనం మామూలు సంతోషించారన్నమాట. భలే సంతోషించారు. ఈ దగ్గర నుంచి ఆ జరిగిపోతుంటే వింత ఉన్నాడు. భయం, వణుకు, సంతోషం ఆడిపోయింది కిందనే. అది ఐగుప్తులు నడవని రోడ్డు. మేము వస్తున్నాం, మీరు పండుగ ముందుకి నాకు చచ్చిపోతారు, రోడ్డు దాటి అలా వాళ్ళు దేవుని చేత నడిపించబడలేదు కనుక ఐగుప్తులే మధ్యలోకి రాగానే చచ్చిపోయారు. ఎందుకు? వాళ్ళు కూడా అదే వస్తున్నారు కదా? కాదు. ఎందుకు? వాళ్ళు వచ్చే ఉద్దేశం వేరు. దేవుని ప్రజలను చంపడానికి వస్తున్నారు. ఆధారం దేవుని దారిలో మంచి దారి, దేవుని ఆలోచన కావాలి. దేవుని దారిలో ఏ రకంగా వస్తున్నారు? చంపాలని వస్తున్నారు. దేవుని దారిలో వస్తున్నారు కానీ దేవుని యొక్క ప్రజలను చంపడం అందుకు మునిగిపోయారు. ఆ దారి ఎందుకు తెలిసిన? దేవుని చేత నడిపించబడేవారికి. అందుకే రోమపత్రిక 8:14 ఉంది కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడితే వాళ్ళెవరు? అందరూ దేవుని కుమారులు. ఆడవాళ్ళైతే కుమార్తెలు, పిల్లలు అంతే. తెలుగు తర్జుమా అంతే. తెలుగులో అన్ని మనకు బాగున్నటువంటి కొన్ని పదజాలాలు ఇంగ్లీష్ బైబిల్ దగ్గరికి వెళ్తే స్టన్ అయిపోతుంటాం ఒకసారి. అవును మరి అట్లా అందరూ ఆత్మ చేత అంటే దేవుడు ఆత్మ కనుక మనం ఆయన ఎట్లా ఆదిస్తాం? ఆత్మతో సంతోషిస్తాం. అంటే మనం రెండోది దేవుని చేత నడిపించబడ్డప్పుడు సంతోషం పెట్టుకో. దేవుని చేత నడిపించబడ్డ ఆ రోజు నువ్వు సంతోషం నువ్వు కనుక మెలకలేస్తుంటావు. మరి ముందు చెప్పిన సంతోషం ఉంటుంది కదా అంటే ఉంటది. యా నిలబెట్టుకుంటున్నావు? ఇక తర్జన అయిపోతుంటారు. సువార్త చెప్పమని చెబుతారు. ఏమని? దేవుడు లోకం ఎంతో నిజమే నీకు సంతోషం. ఎందుకంటే దేవుని నాకు లేస్తేనే ఎంతమంది ఆయన ఆత్మ చేత నడిపించబడకుండా నేను నడుస్తున్నా అని అనకుండా దేవుని ద్వారా నడిపించబడుతున్నాను. లెక్క గట్టి డొక్క నుంచుతాడు అన్నమాట దేవుడు. జాగ్రత్త. లెక్క గట్టి డొక్క నుంచుతాడు. మా సేవకులు మీరు న్యాయం చెప్పాడు. ఆయన బతుకున్నప్పుడు ఏదైనా వచ్చింది లెక్క గడతాడు. జాగ్రత్త అనేవాడు.
నాకు చెప్పాడు సేవకులకి, నీ సేవగాడు ముఖ్యం, నువ్వు ముఖ్యం అనేవాడు అన్నమాట. ఇప్పటికీ చెవులు మోగుతుంటది అన్నమాట. నీ సేవగాడు ముఖ్యం, ఎవరు ముఖ్యం? నువ్వు ముఖ్యం. ప్రతిరోజు మర్చిపోయానా అంటాను కూడా అనలేకపోతున్నా మాట. ఇది గర్వంగా రహస్యంగా 360 రోజులు నాకు తెలిసి నిర్గమ 32:8 నిర్గమ 32:8 అంట. నా వాగ్దానాలు అనేకం ప్రోగించి నిర్గమ 32:8 అంటే నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన ప్రతి నిత్యం ప్రార్థన చేసుకో. చేతగా నన్ను నడవకున్నా, నాకు మాట్లాడడం చేత కాదు, నడవడం చేత కాదు, చూస్తాం చేత కాదు, అంతకన్నా వినడం చేత కాదు, ఎదురుతో ఎలా ఉండాలో నాకు చేత కాదు. చేతగా నన్ను ఏం చేయాలి? మరి నేను ఆయన చేత నడిపించబడాలా లేదా? ఎక్కడి వరకు? రాకడ పరిణతి వరకు, నా పోకడ పరిణతి వరకు. ఒక స్టూడెంట్ గాని, ఒక యవనస్తుడు, ఉద్యోగస్తుడైనా గాని, మధ్య వయస్సులు గాని, వాళ్ళ జీవిత పనుల అనుభవాలు పెంచుకున్నవాడు గాని, నిన్నటి అనుభవమే, మాట అనుభవమే. రెండో విషయం, అప్పుడు సంతోషంగా ఉంటాం. లేకపోతే మన ముఖాలు అర్థమైంది, మన సంగతులు బైబిల్ చెప్పేసింది. ఎక్కడో ఇల్లు తప్పులో కాలేసాడు అనిపించింది, చూస్తే అర్థమైంది అనమాట. మామూలుగా ముఖాలు ఉన్నారంటే వీళ్ళు మొత్తానికి వేసారు, అవసరం లేదు అని అర్థమైపోయింది. ఏదో తప్పుడో వేసేసారు. ఒకసారి వాక్యం ఇట్లా తిరుగుతున్న ప్రతిపాడు విశ్వాసం నేను అప్పుడు ఇంత ఎట్లుంటదంటే కొత్తల్లో ఎట్లుంటదంటే ప్రతిదీ తప్పు మనం చేసేది అర్థం కాదు. అప్పటికి ప్రతిదీ తప్పు ఉంటుంది, తెలియదు. అదొక అమాయకం అయినప్పుడు మనం ఉంది వదిలిపెట్టాం. మనం పెట్టి ఆయన బిడ్డలు అప్పుడు నేను ఏం చేశానంటే ఒకరోజు బాగా తీసుకోవాలి. అప్పుడు అన్నాడు, చూశాడు, సేవకులు గమనిస్తున్నారు, చూసి నన్ను అడిగాడు తర్వాత ఏంటి దాన్ని తీసుకో అన్న తీసుకోలేదు. సరే ఏదో మింగేమనుకున్నాను, ఏదో మింగేమనుకున్నాను అంటే మింగడం అంటే ఆయన భాషలో ఏదో తప్పు చేశాను. ఏం తప్పు అంటే ఏదో మొత్తాన్ని మింగేవు, వైద్యం చేసుకుంటా నేను. ఇంకేం అనుమానాలు వచ్చినాయి ఆయనకి మొత్తానికి. మరి మీకే అనుమానం మొత్తాన్ని మీరు అంత భయపడే అనుమానాలు ఉండవలే, భయంకరమైన అనుమానం పెట్టుకున్నామండి. వైద్యం చేస్తే అర్థం చేసుకోండి. మరి ఏం మింగేమనుకున్నాను బాగా ఆయన అడగడం ఎక్కడవుతున్నాడు, ఏం మింగేమనుకున్నాను బాగా తీసుకోలేదు అంటున్నాడు. మళ్ళీ చిత్రంగా అడిగాడు. అది బాగా గుర్తనమాట. అంటే ఏంటి, ఎక్కడో మనం తప్పుడు అడిగేసామా అర్థమైపోతుంది. ఎక్కడో మన మాటలో, పనులో, ప్రవర్తనలో. ఇప్పుడు నేను నా సేవ చేస్తాను, నేను కనుక ఒక్క అడుగు లాంగ్ స్టెప్ వేశానంటే నా ఎఫెక్ట్ నా నష్టం, ఆత్మీయ పతనం నాకు మొదలైంది, నా కుటుంబానికి అయింది, తర్వాత ఎవరైంది, సంఘానికి తప్పకుండా అయింది. బైబిల్ చదువు, బైబిల్ స్టడీ కాదు. నేను మొదలు పెడితే వదిలిపెడుతున్నాను కూడా దగ్గర నేను ఈ 70-80 కిలోమీటర్లు పోవాలి. అక్కడి నుంచి వచ్చా. అన్నగారు కూడా బాగుంది కూడా అన్నాడు. నష్టం తీసుకొస్తాం దేవుని చేత నడిపించబడకపోతే. మీరు ఉదాహరణ చదువుకోండి, ఒక్కసారి వాళ్ళు ముందుకు రోడ్డు వేసిన ఎడలేదు, వెనక తిరిగారు. ఏమయ్యేవాడు? చచ్చిపోయి కూర్చునేవాడు, చచ్చిపోయి శవాలు పడేది. వారి పట్ల దేవుని సంకల్పం. ఎంతమంది మేము నడిపించబడుతున్నాం. దేవుడు ఎక్కడంటే ఏం చెప్తారు? చాలా జాగ్రత్తగా జ్ఞాపక చేత నడిపించాయా, ప్రభావం చేత నడిపించాయా. నువ్వు ఒక మూట పదం కాదది, భయంతో చెప్పాలి. అప్పుడు చేస్తామా కాని పనులు, మాట్లాడతాము కాని మాటలు. ఎంత కంట్రోల్లో ఉంటామంటే అంత కంట్రోల్లో ఉంటాం. ఒకటే, ఎప్పుడైతే ప్రభు రక్తంతో హృదయం కట్టుకుని రక్షణ పొందుతావో, రెండోది సంతోషం అట్లా కంటిన్యూ ఉండాలంటే నీలో. ఒక్కటే, నువ్వు ఎందుకంటే దేవుని బిడ్డవయ్యావు కదా, నీ ఇష్టమా, నువ్వు సొత్తా, నేను నా సొత్తా, విలువెత్తి కొనుక్కున్నాడు కదా, మీరు మీ సొత్తు కాదన్నాడు కదా. అలాంటప్పుడు దేవుని సొత్తు కదా. ఎక్కడ దాకా ఎందుకు పని ఏం చెప్పకుండా, భార్య భర్తతో ఏం మాట్లాడకుండా పొద్దున వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చింది. ఎక్కడుంటుంది ఇంట్లో? ఏమంటాడు? పొద్దున పోయి సాయంత్రానికి వచ్చింది భార్య. ఎక్కడ ఎంత బాధేసింది భర్త. కట్టుకుని చచ్చిపోయిందా, భర్తతో కాపురం చేసింది అంతే. మరి ఈయన సృష్టికర్త, తాను తండ్రి,
ఎల్లవేళ ఉంటాడే, మరి ఆయన అధికారం ఉంటుంది మనం ఉండొద్దా? కొన్ని చెప్తాం, కొన్ని చెప్పట కాదు. అసలు సమస్త ప్రవర్తన పైన ఎట్లుండాలి? మనకు ఆయన అధికారిగా ఉండాలి. ప్రతి విషయం దగ్గర కొన్ని వస్తారు, ఎప్పుడు కూడా కొన్ని చెప్తారు, కొన్ని చెప్పడం. ఇంత తెలుసు, కానీ ఏం చేస్తామంటే గుడ్డోడిని కదా నేను, చెవిటోడిని కదా, అట్లా వెళ్ళిపోతా ఉంటా. ఎందుకు? తీసుకెళ్ళి ప్రార్థన పెడితే మళ్ళా ఎక్కడెక్కడన్నీ మాట్లాడటానికి అవసరం లేదు, ఏం మాట్లాడవసరం. ప్రార్థన చేస్తే చూడు, కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. కొన్ని చెప్పరు కాని విషయాలు, వాళ్ళకి తెలుసు ఆ విషయం, చెప్పరు. సంఘాలలో ఉంటుంది, నష్టపోతారు. ప్రతిదీ ప్రార్థన చేయాలని చెప్పు, నీకు తెలియట్లా ప్రార్థన చేయాలని చెప్పు. అందరూ ప్రార్థన వల్ల కూడా నీకేమైతే తెలుసా? నీకు ఆత్మ వివేచన వచ్చింది, నడిపింపు వచ్చింది. కొన్ని అవసరాలు తెలియకపోతుంది. అంటే దీన్ని ఏమన్నా దేవుని ఆత్మ చేతించగలము అట్ని తెలియదు, ఇంకప్పుడు తెలిసిపోయింది, తెలిసింది నీకు. దేవుని ఆత్మ చేత నడిపించబడే పౌరులు దేవుడు అడుగుతాడు. ఫస్ట్ పరిచర్య, మిషనరీ పరిచర్య స్టార్ట్ చేయబడింది. ఫస్ట్ మిషనరీగా అయినా దమస్కు వెళ్ళాడు. ఫస్ట్ దమస్కు బయలుదేరుతున్నాడు. ముందర వెళ్ళిపో, మధ్యలో ఆగాడు. నువ్వు పోయే ప్రయాణం కావాలి, నువ్వు పోయే ఉద్దేశం వేరు. పాపంలో ఉన్న వ్యక్తిని పాపం నుంచి తీసి పక్కన పెట్టి పాపాన్ని పడగొట్టి నువ్వు అదే ఊరు పో, అక్కడికే పో. కానీ అక్కడ పోయాక ఏం చేయాలో చెప్తావు. ఇప్పుడు చెప్పనన్నాడు. నువ్వు మొత్తం ఇక్కడే చెప్పు అన్నాడా? ఆత్మచేత నడిపించబడ్డాడు. స్టార్టింగ్ మొట్టమొదటి పరిచర్యకి ఏం చేయమంటావు అన్నాడు. అపోస్తలుల కార్యం 22:10 ఉంటుంది అనమాట. అన్నమాట ఏం చేయమంటావు అంటే, దమస్కు వెళ్ళు, అక్కడ ఏం చేయబడుతూ నేను అక్కడ చెప్పబడింది అంటాడు. ఇప్పుడు చెప్పరా అంటాం. అక్కడ ఆత్మచేత నడిపించబడ్డాడు. అక్కడ పోయాక ఏం చేయాలో చెప్పండి. రెండో విషయం, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. మూడో చూద్దాం, మనం సంతోషం ఉండాలని దేవుడు తప్ప మనం బాధలో ఉండాలని దేవుడు కాదు. ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలం? రక్షణ ద్వారా, మన దేవుని ఆత్మచేత నడిపించబడ్డ ద్వారా. దేవుని ఆత్మచేత నడిపించబట్టాల 100 మంది పిలిచారు, వద్దు అసలు వద్దు. నేనేనంతే, 4 పిలిచారు, సేవ వద్దు అంతే. దేవుడు బాధపడితే మనకు బాధ, మనిషి బాధపడితే మనకు బాధ కాదు. రెండోది, దేవుని ఆత్మచేత నడిపించబడితే సంతోషం. దేవుడు సంతోషిస్తాడు, మనం సంతోషిస్తాం. నిద్ర చక్కగా పోవచ్చు, చక్కగా మెరుగుపోవచ్చు, మనం ఏం కాదు. మూడోది, మనం సంతోషంగా ఎప్పుడు ఉండగలం. చూడండి, మూడో విషయము, కీర్తనలు 122 ఫస్ట్ వచనం. నీకు తెలుసు, బాగా తెలుసు. 122 ఫస్ట్ వచనం చూడండి. యెహోవా మందిరమునకు వెడుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలు, నువ్వు మందిరికి వెళ్ళి కూర్చో, సంతోషమే సంతోషం. నువ్వు బలహీనుడు, అవిధేయుడు పడ్డాడు, తలా సంగతి. నువ్వు ఏకేమో ఉన్నారో, నువ్వు ఏగుతున్నావు, తలా సంగతి. ముందు మందిరికి వెళ్ళి అంతే. బళ్ళకి వెళ్తే కదా చదువు వచ్చిందా? రానే రాదు. ఇక చదివారంటే వాళ్ళు ఎక్కడి నుంచో పడాలని నాకు తెలియదు. వాళ్ళ సంగతి నేను చెప్పలేదు, అంత అనుభవం నాకు లేదు. అసలు ఎవరితో పని లేకుండా చదివేశాను. ఏసైతే పని లేకుండా నేను పట్లకం పోతానంటే ఏం చెప్తామో నేను చెప్పలేను. ఇక వాళ్ళు మనం ఆలోచించవచ్చు. అక్కడంటే కొన్ని విషయం అది కాదు. మూడో విషయం, అసలు అంటే దాని అర్థం ఏంటి? దావీదు రాజు అయింది, జనం పోతున్నారు దారిని. రాజరత్నం ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు, ఇంట్లో కూర్చున్నారు. అటు నుంచి కొడమోడోళ్ళు, ఆవరమన్నోళ్ళు, అటు పాలన్నోళ్ళు, ఇటు ఇమ్మేవాళ్ళు, విక్రకోళ్ళు వస్తున్నారు, లోపల ఉన్నారు. పోతున్నా అదిగో రెహబోతుకి వెళ్తున్నా అన్నారు. కాల నేను రావాలా అని ఇంటి దగ్గర ముందు దగ్గర క్షమించి అయ్యాను. 3 సార్లు సంపద ఒక్కసారి వేసుకున్నారు. ఒక్కసారి వేసుకున్నావా? ఏం చేసుకునేది? ఏంది అవ్వా లేకపోతే చంపలా? ఏం చెప్పు. పరమాత్మ రీల్ అండి, పరమాత్మ రీల్ తిరుగుతూ ఉంటుంది తెలుసా? ఎందుకన్నానంటే నువ్వు సంతోషం ఉండాలి, అరుణము సంతోషం ఉండాలి, రాజు సంతోషం పడితేనా మనం కొంతవరకైనా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కనుక మందిరం వదిలిపెట్టు. న్యాయం ఏమన్నా పరీక్ష ఏముంది? ఏదేమో ఏమన్నారు? నా దేవుడు ఊరుకోరు, భగవంతుడు నా దేవుడు నమ్మకూడదు. అక్కడ రాయబడి మాట్లాడాలి.
ఎవరి మందిరం చెప్పు? నమ్మకం వస్తుంది హృదయంలో ప్రభుని చేర్చు. మా దేవుని మందిరాన్ని ఏం చేయము, విడిచిపెట్టము అన్నారు. మీరు కూర్చున్నారు. నేను ఇక మందిరం మారేద్దాం అనుకున్నాను. ఉన్నారా? ఉన్నారు. నేను తిట్టలే, అరవలే, భయపడలే. యాక్చువల్లీ మాత్రం స్తోమం లేదు. ఇంకొక డ్యూటీ పెట్టారు. సందర్భంలో నేను కొడుతుంటాడు దేవుడు, అది చేయకూడదు పిచ్చి పిచ్చిగా. నేను రాబోతు రాను అన్నాడు. ఉన్నారా? చేయి చూపించు. ఉన్నారా? అనే అనుకో. అట్లా అనుకుంటూ సేవ చేసిన వాళ్ళు కాదు. ప్రభువు ఎక్కడ పంపిస్తాడు అక్కడికి. ఒక సాక్ష్యం కాదు, ఎట్టు పంపిస్తాడు పోతాడు. గొప్ప కాదు, సాక్ష్యం అంతే. ఎట్టు పంపిస్తే పంపబడినాడు. అప్పుడు పోయేవాడు కాదు, పరుగు తీసి వచ్చేవాడు కాదు, పరుగు తీసి పోయేవాడు కాదు. చెత్తవాడు అదంతా. పంపబడిన ఇట్లా మందిరం 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 ఎట్టుపోయినా మందిరం. నేను చెప్తా, మీకు తెలుసు కదా. ఇన్నేళ్ల సేవలో నేను చెప్తాను. ఇటీవల దేవుడు అనుమతించి అమ్మ దగ్గర ఎప్పుడు లేవు, హాస్పిటల్ ఉండాల్సి వచ్చి 2 రాత్రులు 3 రాత్రులు కలిశాను. మధ్య మధ్యలో ఎప్పుడు లేవు. అది అనుమతించాడు ప్రభు. ఎంతమందికి వాక్యం చెప్తున్నాం, తల్లిని చూడు తండ్రిని చూడని. ఇప్పుడు చూడాలి, అక్కడ చూస్తాం కాదు, హాస్పిటల్ వెళ్ళి చూడాలంటే తప్పదు. ఇప్పుడు అక్కడ వదిలిపెట్టి వచ్చింది. మళ్ళా నువ్వు చెప్పుకొని ఇద్దరు పెట్టి రావు. మందిరంలో పడిపోవడమే, మాట్లాడటానికి ఏదన్నమాట. సేవకులకి మందిరమే, మందిరమే. విశ్వాసం కూడా అంతే. ఆయన పూర్తిగా సేవకుడు కదా. సేవకుడు అనిపించుకున్నాడు దావీదు. అసలు ఏ స్థాయి అసలు అది? సేవకుడు అనిపించుకున్నాడు, ప్రవక్త అనిపించుకున్నాడు దావీదు. తెలుసా? రాజ్య పరిపాలన చేస్తూ మందిరం 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 మందిరంకి వచ్చేవాడు సంతోషంగా ఉంటారు. మొద్దు మాట్లాడుతున్నారు. ఎట్టు పోయిన మందిరమే. పొద్దున పోతే సాయంత్రానికి పక్కన పోయేవారు. పక్కనే దగ్గర 4 కిలోమీటర్లు ఉన్న దేవుడి చెత్త ఆయన చేత నడిపించబడకపోతే వెళ్ళేవాడికి కాదు. ఇప్పటికి కూడా గొల్లపల్లి సేవ చేస్తున్నాం. జూన్ 26 వస్తే ఈ నెలలో 3 నుండి 4 వచ్చినట్టు అక్కడ. మందిరం మందిరం మందిరం. నాకు ఇచ్చింది దేవుడేంది? సంఘం నన్ను పోషిస్తుంది, దేవుడని పోషిస్తున్నాడు. ఇటీవల ప్రార్థన కూడా చేస్తున్నాను నా ప్రేరేపణ కలిగి. ప్రభు సంఘం, ప్రార్థించే సంఘం. తెలుసా? సంఘం అంటే ప్రాణం దేవుడికి. ఏమనుకుంటున్నాం? ఆషామాషిగా సంఘం బలహీనతలు ఉన్నాయో, పొరపాట్లు ఉన్నాయో దేవుడు చూసుకుంటాడు. నన్ను నిన్ను నేను అది కానీ బయట బాగా చెప్తాను. నా అంతర నీటిని చెప్పుకుంటా, నా బాధగా చెప్పుకుంటా, నా బాధ నాకు చెప్తా ఉంటుంది. మీరు తొందరపడ్డప్పుడు అలా నేను చెప్తా. వాళ్ళు ఏం చెప్తున్నా వింటా ఉండుగా నేను మాట్లాడమాకంట. సేవకుడు నా భార్య, నేను చెప్తున్నారా వింటా ఉందంట, మాట్లాడమాకంట. వాళ్ళతో మాట్లాడిన వింటా ఉండు అంతే. మాట్లాడదు. ఏమన్నా సందర్భం వస్తే మాట్లాడు. ఒకళ్ళ క్షేమం కలిగే మాట అయితే వద్దమ్మా మాట్లాడదు. వింటా ఉండు. ప్రార్థన పెట్టు. విలిపించి ఉన్నాడు. తెలుసు సౌలా సంఘాన్ని ఎందుకు హింసపెడతావు అనుకుండా నన్ను ఎందుకన్నాడు. సంఘం ఏమనుకున్నా దేవుని ప్రాణం. ఏనాటికి నువ్వుగా నేరుగా సంఘంలో ఎప్పుడైనా ఎక్కడ అంటే దాని అర్థం మందిరంలోకి వస్తే అర్థమైంది. లెక్కలని మందిరంలోకి వస్తే అర్థమవుతుంది. మందిరం అనుభవం ఉండాలి. అసలు నేను చూస్తున్నాను అన్నమాట. అనేక మంది అసలు ఎలా తలయాలి. మందిరాలు లేదు, స్టే లేదు. ఎందుకంటే అంతే. ఆయన అన్నాడు రాజారావు అంటే 60 శర్వాణం ఉన్నాడు. రాజారావు అప్పుడు అన్నాడు 60 శర్వాణం ఉండేవాడు. ఏందో అర్థమయ్యేది కదా ఇప్పుడు. 60 శర్వాణం అంటే ఏది మేడం. మందిరాలు సేవకులు ఉంటారు, సంఘస్థులు కూడా. ఏ పని చేస్తున్నానో మన ఇంటి పని చేసుకో. నువ్వు ఖాళీగా ఉండకూడదు. పెట్టు బజార్లో తిరగకూడదు. లుంగిలు కట్టుకొని అడ్డలుంగిలు కట్టుకొని ఇంట్లో కట్టుకో. పైకి ఇక్కడ పైకి బిగించుకొని తిరగ అటు ఇటు బజార్లో పెట్టి ఇంట్లో పని చేసుకో వద్దిగ్గా. బయట పని చేసుకో వద్దిగ్గా. నీకు ఖాళీ ఉందా? కొంచెం రెస్ట్ తీసుకున్నావు, అలసిపోయి మెడిసిన్ వేసుకున్నావా? మందిరానికి రా. కడలడు సేవకుల్ని లేదా తీసుకుంటే కూర్చో.
మందిరం 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 80 అబ్బా ఏంటి ఏం పండిపోయింది ఆ ఆయుష్ ఎందుకు ఇచ్చాడు ప్రభు ఎవరైనా రెయిన్బోలో ఏం చేసిద్ది వస్తున్నా టయానికి వస్తున్నారు అందరూ నాకు చూశా ఒక్కొక్కరి కళ అంతా నేను చెప్పలేదు నాకు అటు ఇటు తప్ప 7:30 గంటల స్టార్ట్ అయిపోవాల్సింది తర్వాత లఘుదేవుడు డాడీ వాక్యం అయ్యి కాడికి ఏం కానిచ్చేది ఎట్ట ఇది చెప్పి ఎట్ట అవుతుంది అసలు ఏం లెక్కలు అసలు కాకి లెక్కలు దేవుడి లెక్కలు కాదు అర్థమవుతుందా ఏమనుకుంటున్నాం అందరి విషయాలంటే వస్తున్నారు ఎక్కడ బాగా ఎందుకండి రండి దేవుడు అన్నాడా ఇక్కడికొచ్చు అద్భుతంగా నీకు పని ఉంటుంది అన్నమాట ప్రేరేపిస్తాడు దేవుడు సేవకుని లేకపోతే పని ఉంటుంది అక్కడ నువ్వు చేయదగ్గ అసలు వద్దు అసలు రెండో విషయం మందిరం మనకు సంతోషం తీసుకొచ్చు దాని లాంటి అందాక ఎప్పుడు గజెట్ ఆఫీసర్ లాయర్ జడ్జిల ఐపీఎస్ అని అవి ప్లాన్ చేస్తాను నువ్వు చేయవా నువ్వేం ఆఫీసర్ అని చేయట్లేదు చెప్తావా నేను బైబిల్ స్టడీ చదువుతుంటే మందిరం పడేసి టెంపరీ కొట్టేసుకున్నాం మా పొలం అక్కడ ఎట్లంటే అర్థం కాదు సంతోషం సుఖం తెలుసుకుని మందిరం పెట్టుకున్నాను ఇది కష్టమే అక్కడ సుఖం ఉంది పాత మీద ఇప్పుడు కూడా వాడు అన్నది ఇంటి దగ్గర పౌరునికి ఇంటి దగ్గర పెడతాం అది మందిరం అవ్వాలి ఇంటి ముందు పెడతాం ఇంటి ముందు పెట్టమంటారు వాళ్ళకి అలవాటు అయిపోయింది పనులు ఎందుకు అన్నానంటే ఇంకా రాడు వేయాల్సి ఉండే కదా అన్న ఫోన్ వచ్చి మంచి సంతోషం చేస్తామన్నా మేము చేస్తాం చేయండి ఇంటి ముందు బైబిల్ స్టడీ అంటే అయిపోయిన తర్వాత ఏం చేయాలి రాడు వేయాలి తాత రాడు కిందకి వేసుకుంటాను పుస్తకం వస్తాయి నేను ఎక్కడ కూడా చూసే అనుభవాన్ని ఎప్పుడు ఉండాలి అదే విధంగా నేను చెప్పగలను చెప్పుకుంటాను ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను ఎంతో చక్కటి సహకారం జరిగింది రేవతులు కళ్ళా చూశాను పిల్లలు లేని వారు గర్భిణీలు అయ్యారు పనులు జరుగుతుంది గర్భిణీలు పిల్లలు పుట్టారు పిల్లలు పెద్దలు చేయారు అట్లాంటి టైప్ పని ఇప్పుడు జరుగుతుంది చాలా మంచిది దేవుడు సహాయం మందిరం తనంటే మాత్రం స్వామి మందిరంకి రావడం అంటే ముఖం మార్చుకోవాలి సంతోషం నీకు అనిపించదు రాజు అయ్యింది అంత బిజీ అని చెప్పాలి నీకు ఆనందం వల్ల ఈ యొక్క అసలు ఎందుకు చెప్పు అవన్నీ నేను చెప్పాను ఈ సంతోషంలో కొట్టుకుపోవాలి అన్ని ఏం చేయాలి అందరానికి లోక 51 చివరిలో ఉంది యేసు వారు వాక్యం చెప్తున్నాడంట జల్లు ఎక్కడ వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారంట ఏ టైంకి వస్తున్నారు బైబిల్ చదివితే బాగుంటుంది ఏ టైంకి వస్తున్నారు చిన్నక్క చెప్పు నువ్వే ఇస్తే చిన్నక్క నువ్వు చెప్పు ఎక్కడ చెప్పు అందరూ అక్కడ ఎప్పుడు వస్తున్నారు ఇచ్చాడు కదా విన్నాడు ఇచ్చాడు విన్నాడు పెండల కాడ వచ్చేవాళ్ళు అందరూ చేసి ఇచ్చాడు మందిరాలకు వచ్చేవాడు వాక్యం చెప్పాను ఒక సిస్టర్ తీర్మానం చేసుకో ముందు కూర్చుకుంటాను మరీ పెద్ద వెనుక వయసు దేవుడు మాటలు అంటే సంతోషం ఎవరు అందరూ కూర్చు ఇంత సంతోషం ఉంటాం సంతోషం కూడా చేసుకోవాలి దేవుడు సంతోషం ఇదన్న విషయం రక్షించబడితే సంతోషం కావాలి దేవుని ఆత్మచేత నడిపించబడితే సంతోషం కావాలి నేను చెప్తున్నా దేవుని ఆత్మచేత నడిపించబడి ఇరుకు యాత్ర అంత విశాలమైన కాదు అసలు దేవుడు మనిషి మాట దేవుడు మాట్లాడు మూడవది మందిరంకి వెళ్తే తెగ సంతోషం ఉన్న వాస్తవాలు 3 విషయాలు నిజమేనా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్టా ఉన్నావు కళకళగా ఓకే మంచిది అయితే 4 చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వచ్చేది మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ 2 చూసుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి 5వ అధ్యాయంలో 13 కాకుండా మనం 11 చదువుదాం 11, 12 చదువుదాం చదవండి నా నిమిత్తము
జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అమృతముగా చెడ్డమాట వల్ల పలుకున్నప్పుడు మీరు ధనులు. ఆ తర్వాత సంతోషించి ఆనందించుడి, పరలోకం ముందు మీకు ఫలము ఇలాగున్న వారు మీకు పూర్వం ప్రవర్తన హింసించారు. అందరికి సంబంధించిన విషయాలు, సేవకులకైనా విశ్వాసులకైనా అర్థమైంది, అందరికి సంబంధించిన విషయం. దేవుడి నిమిత్తం, జనుల నిమిత్తంగా మనుషుల కోసం కొని తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? అవి క్షమాపణ దొరుకుతారు, వచ్చి నిందలకు రావాలి. మనుషుల కోసం తెచ్చుకుంటారు. లోక స్నేహాలు ఉంటాయి, ఆ స్నేహితుల కోసం నష్టపోతుంటారు కొంతమంది. ఆ స్నేహితుల కోసం నిందలు తెచ్చుకుంటారు, అప్పుడు పాల్గొంటారు. దేవుడు చెప్పడం ఏం చేయడు. అవి క్షమాపణ దొరుకోవాల్సిందే. కానీ ఎవరి నిమిత్తం నిందాశ్రమం? నిందస్తేనే ఇది అయిపోయింది. ఎవరి కోసం నిందలు రావాలి? సంతోషంగా ఉంటారు. ఇదేనండి ఏడాది బాధ సంతోషం. ఇక అంతే. నువ్వు కోసం ఎవరి కోసం నువ్వు బాధపడ్డావంటే నువ్వు విశ్వాసాలు ఆడుతూ ఉంటావు. లేదు ఎవరో ఏదో కెలికి ఏదో చేశాను విశ్వాసాలు ఆడుతూ ఉంటావు. దేవుని నిమిత్తం వస్తే ఎప్పుడు విశ్వాసాలు ఆడుతుంది. తెలియకపోతే అనుభవం లేకపోతే కాము మౌనం చేతకన్నాడు అయిపోతాం. బైబిల్లో ఉందన్నమాట. శ్రమకాలము కృంగితే ఏమైంది? చేతకన్నాడు. అట్లా అనిపించుకోండి. దేవుడికి బాధ పెట్టే విషయం ఉండకూడదు. వస్తుంటే వచ్చినప్పుడు మనం సంతోషించాలనే రావాలి. మనం ఉంటుందా? ఎవరన్నా అన్నారనుకో, దేవుడి నిమిత్తం, దేవుడి కోసం, లోకంలో ఎవరన్నా నేను ప్రభు నమ్ముకున్నావు బంధువులు అన్నా, నేను నీ అంత చండాలపతి చండాలు కూడా ఎవరు లేరన్నా ఎట్లుంటది నీకప్పుడు? ఎట్లుంటది? లేదు సంఘంలో నేను అర్థం చేసుకోలే, నేను అపార్థం చేసుకున్నారు. దేవుడు అనుమతించాడు, పరీక్ష పెట్టాడు. షిమీని గనక ఎట్లా దావీదుకి వాడుకున్నాడు, మరి దావీదులా అనగలుగుతావా? అంటావా? అంటే తగులే ఉండవు అన్నమాట. అంటే అసలు వివాదాలు ఉండవు అన్నమాట. ఉండవు అంటే అసలు లోపల మనం బడబాకి మన నుంచి వచ్చేది. మొదట పర్సనల్ నుంచి వచ్చేది, తర్వాత కుటుంబాల్లో పోయేది, తర్వాత సంఘాల్లో పోయేది, వ్యక్తిగత నుంచి పుట్టుకొచ్చింది అనమాట వివాదం అనేది. ఆ మైండ్ సెట్ బయటకు వచ్చేసి కుటుంబాల్లో బాధ, అది మళ్ళీ సంఘాలు. ఎంత బాగా తెలుసు? నింద వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే చిరునవ్వు నవ్వేవా? చిరునవ్వు నవ్వేవా? లేకపోతే చూడాల్సింది అయిపోయిందని నిలవలేదు. అంతు చూస్తా ఏమంతు? నీ అంతు చూస్తే ఏమైపోయేవాడివి? ఏమైపోయేదాన్ని దేవుడు నీ అంతు చూస్తే ఏమైపోయేవాడివి? ఏమైపోయేదానివి? ఈ రాసి ఉండేదానివి, ఉండేవాడివి కాదు. ఎవరంతా చూస్తావు? దేవుడు విలవెల్లాడిపోతాడు ఆ మాట. చేశాడు, నాకు అవకాశం ఇవ్వవా? నేను మార్చుకోవడం కోసం కొన్ని కల్పిస్తాను సాధన, నాకు అవకాశం ఇవ్వవా? నువ్వే చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు ఒకటేనా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే అక్కడ పోతే కొంతకాలం రెహబోధన వచ్చింది, ఆ బల్లాపల్లి ఇక్కడికి వచ్చా మళ్ళీ బెరాకం అవుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ అక్కడ ముందు పేరు అంటున్నాడు కదా. ఇదే దీంట్లో సాక్ష్యం కోసం తెలుసుకోవచ్చు కోసం. ఏలి అన్న కొంతమంది బ్రదర్ తెలుసు, నువ్వు కుళ్ళిపోతాడు అన్నాడు. అవునా కాదా? బ్రదర్స్ బైబిల్ స్టడీ రోజు ఎవరు అన్నాడా? మర్చిపోయారు మీరు. నేను మర్చిపోను అంటున్నాను ఇప్పుడు ఇక్కడ. నాకు అది లేదు అసలే. నేను చెప్తున్నా సాక్ష్యం కోసం. నువ్వు కుళ్ళిపోతాడు అన్నాడు. వచ్చిన వాళ్ళు తెలుసు బైబిల్ స్టడీగా ఉన్నా అని అన్నాడు. దేవుడు మాట్లాడదు కదా. అప్పుడు ఏం చేశాను చెప్పండి? ఏం చేశాను? లేదు. ఏం చేశాను? దేవుని విలువైన బిడ్డ నన్నంటే విలువ పోయిద్దా? ఏదో చేస్తాడు, ఏదో ఆయన చూసుకుంటాడు, ఆయన దావులు పెట్టుకుంటాడు. మనం తిక్క అనకూడదు. నేను అసలు అనొచ్చా నిలబడింది అందుకని నేను ఇక్కడ. అది కాదు, నేను అదే చేశాను. ఇది ఎంతమంది తెలుసు? వచ్చిన వాళ్ళు తెలుసు. ఇక్కడ అప్పుడు సేవకులు మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. అది కాదు అనుకులు, ఇది చెప్పలేను చెప్తున్నాను. అది కాదు అనుకోలేను. పాపం దగ్గరికి వెళ్ళి భుజమే చేసి వెళ్ళాను అని అట్లా మాట్లాడేది. మరి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నాడా ఇక్కడే? అంటే మనం చేసి చెప్తున్నాం సాక్ష్యం. మరి నేనేం చేయాలా? అనేసి మనం ఏమైనా చేయాలా?
చెబుతారా? నువ్వు కూడా నువ్వురా మీ ముగ్గురు చెబుతారా? మీ ఇద్దరు పక్క వచ్చి చెప్తారు. ఇద్దరికి ముగ్గురు పక్క చెప్పి ఎందుకనంటే నా విషయం చెప్తున్నాను. మన సంతోషం మనకు వచ్చిన నిందలు నాటకం పలుగు తిక్కలుగా కొంతలు లేకపోతే ఏముండదు. అక్కడ సున్నా ఉంటుంది మన దగ్గర, ఏముండదు. నీకు కానీ నాకు అంటే నువ్వుదే నేను అంతే. మంచిదా నేను ఉన్నాను. విన్నావా? మేము రాము మాట్లాడితే ప్రభు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? నువ్వు ఊరుకున్నందుకు నన్ను ఊరుకోడు. ఒక్క ఫ్యామిలీలో వాడే మరేనో నిలువునా లేచిందనమాట. ఎవరో పిలిచినామే వేసుకోవాలని గెస్ట్ గా పిలిచింది, చీఫ్ గెస్ట్ గా. అదే వేసేగా వేసింది, ఆమెను కూడా వేసింది సొంతతో కూర్చుంది. ఇప్పుడు మరీ ఒక మాట అన్నా, నీకు చింత లేదు. మన దగ్గర చెప్పు, అంత చెప్పు, నాతో రుణం చెప్పు. అసలు ఏమనుకుంటున్నా? ఈ మీద కోప్పడింది, తన సోదరు మీద కూడా కోప్పడింది. మరి మాట మీద మరి అన్నప్పుడు నా పక్క మాట అన్నదా చెప్పండి. ఏమి సేవ ఇదంటే నేను దరిద్రపు గొడ్డుతనం అయితే ఏ విశ్వాసం అయితే నేను అట్లా వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నుంచి అట్లా అవాయిడ్ చేస్తున్నాడు. ఉంటాయి కొన్ని అనుభవాలు పెరిగే కొద్దీ అనుభవం వేరు, ఆవేశం వేరు. ఆవేశం ఆలోచన లేకుండా చేసింది. అనుభవం అనేది ఒక ఆత్మను స్థిరపరిచింది. నేను స్థిరంగా ఉంటాను, నువ్వు కూడా స్థిరంగా ఉంటాను. నువ్వు కూడా నేనే కాదు, మీరు ఎన్నో ఉంటారు. గతంలో గొర్రెని అంటుందా, లేకపోతే కాపరి గొర్రెని అంటాడా? గొర్రెని కనుక కాపరి అంటాడా? కానీ కాపరి కూడా గొర్రె కనుక గొర్రె కళాగతులు కూడా నేను చేసే కూడా నేను చేయాలి. కాపరి గొర్రె కళ. కానీ నీకు కూడా నీకు ముందు వస్తుంది, నీకు మాట వచ్చింది, నీకు కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కరెంట్ ఇది కరెంట్ ఊరుకోవడం ఫోన్ వచ్చింది. ఇప్పుడు చెప్పుడు వచ్చింది. అవసరమైతే అవసరం రికార్డులు ఎంత చెత్త వాళ్ళు రికార్డు లేదు. అసలు దరిద్రం కాకపోతే రికార్డులా? ఎందుకు రికార్డు? ఏడ చూపించాలి రికార్డు? దేవుడి దగ్గర రికార్డు ఎంత ఇస్తే ఇంత పెద్ద ఎవరు నీకు అనుమతించాడు దేవుడు. నమ్ము. ఈ వాక్యం గుర్తొచ్చింది. నువ్వు మౌనం ఉంటే గుర్తొచ్చింది. గుర్తు లేకపోయినా నువ్వు మౌనంలోనే నీకు సంతోషం వస్తుంది. ఎవరో వచ్చారు దావీదు అంటున్నాడు, నేనే ఉంటలేదు. మీరు ఆగండి, మీకేంది సంబంధం అన్నాడు అన్నమాట. అసలు దేవుళ్ళు సంతోషపడేవాడు కాకపోతే ఆ కీర్తన 102 ఫస్ట్ అంటాడు, నిందించినప్పుడు నిందిస్తే సంతోషపడదు, నిద్రపడుతుంది. ఆ రోజు మనమేం దేవుడిని చూపిస్తామా? నిందకు 10 నిందలు వేస్తా అను, ఇంకెక్కడో ఉంటాం, మూలకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చేయకూడదు అట్లా. ఎలాగ వచ్చాక ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఏంటి ఇప్పుడు ఎక్కువ అవి పోయకూడదు. రాను నోరు కట్టేస్తున్నాడు దేవుడు. నన్ను తెలుసా, నువ్వు అట్లా ఉండు పరిచయం చేస్తావు. ఎన్నో వచ్చే కొద్ది దేవుడి కార్యాలు వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. ఒక పెద్ద బండ వేసేసరికి ఎట్టుంది బ్యాటరీ. మీరు చాలా మంచోళ్ళు అయ్యారే. సరే, మంచోళ్ళు ఎట్టయ్యారు నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి సరే వినండి. అయితే మంచోళ్ళు వినండి దయచేసి. పెద్ద బండ్లేసి, పెద్ద బండ్, మామూలు బండ్ కాదు. మీరు తెలిస్తే అదిరిపోతారు. వాము జ్ఞానం ఎక్కడ అన్నారా అంటారు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అంటారు, నాకు తెలిసి. నేనేం మాట్లాడలే, ఏం ప్రశ్న లేదు, ఏం ఫోన్లు చేయలే. వాళ్ళ కోసం ఏం చేయొచ్చు మనము? ప్రార్థన. ఎందుకు ఫోన్ పిచ్చిగా ఆడుకోండి, టైం వేస్ట్ చేసుకోవడం. అట్లా వస్తా ఉంటే లోపల వస్తాయి, లోపల సంఘం వెలుపట వస్తాయి, ఇంకో సంఘాలు, ఇంకో రకరకాలుగా. ఈరోజు కలుషితమైంది వాతావరణం. అట్లా వస్తుంటే మాట్లాడటం లేదు. సేవకురాలు బాధపడి ఇట్ట చెప్తే అర్థమైంది కదా. అర్థమైంది. నేను చెబితే నేను దేవుడిని, ఆయన కాదు కదా. ఏం కాదు. నెహమ్య గారు ఫోన్ చేశారు, జాన్ విక్టర్ స్పెషల్ మీటింగ్స్ కి తిరుపతి వెళ్ళాలి, ఒక్క 3 రోజులు నీకు అన్ని బుక్ చేస్తారు చెప్పాను, మా ఫోన్ నెంబర్ ఇచ్చాను, చేస్తారు ఇది అన్నారు. అలాగే
అటాంగులు అంకుల్ అంతే అలా అలా అయిపోయాక ఏందని మళ్ళీ ఆలోచించుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు పూనుకో అంటున్నాడు. 3 రోజులు మీటింగ్లు, 1 రోజు బాప్తిజాలు ఉంటాయి. పూనుకో అన్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు వెళ్తావా, వెళ్ళవంట్ల వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఏంటి? మన పని ఏంటి, దేవుడి పని ఏంటి? మన పని దేవుడి పని వేరుగా ఉంటే మనకి ఏమైనా ఉంటుందా? ఏముండదు. నిందలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, దాని అర్థం తెలుసా మీకు? ఇంతకీ దేవుడు ఆయన కార్యాలు మన నుంచి, ఆ నలుగురి నుంచి అద్భుతమైనటువంటి సేవా పరిచర్య, నీ నుంచి నా నుంచి అనేకమైన మంచి మంచి సంగతులు సంఘానికి, లోకానికి పంపించడానికి మనల్ని పెడతాడు. కనుక నిందలు వచ్చినప్పుడు మనం నిందించినప్పుడు ఎట్టుండాలా? నువ్వు చెప్పు. సియోన్ కుమార్ కూతురా చెప్పు, ఎన్నో కూతురు చెప్పు, ఎట్టుండాలి? సంతోషం. నిజమేనా? ఉంటారా మరి? ఇక్కడ నుంచి ఉందామా? బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారా? ఒక శ్రమ వచ్చింది, కాంతి నీ మీద పడింది, దేవుని నిమిత్తం, వేరే ఆడి మీద పోస్కోలు విషయాలు ఆటి కాదు, అవి నువ్వు సరి చేసుకోవాల్సింది అంటారు, గట్టిగా మాట్లాడతారు. అది కాదు, దేవుని నిమిత్తం వచ్చింది. చిరునవ్వు నవ్వుతావా? అన్నోళ్ళతో మాట్లాడతావా? అన్నోళ్ళ దగ్గరికి వెళ్తావా? అన్నోళ్ళని పలకరిస్తావా? కొత్త కొత్త విషయాలతో నువ్వు ఇంకా సిద్ధపడతావు. నీలో కొత్త కొత్త అనుభవాలు చూసి భయపడతారు ఎదుటి వాళ్ళు చూసి. నీ పక్కనే తిరిగే వాళ్లే. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నిన్ను చూస్తే దేవుడే, నీలో ఉన్న దేవుడే వాళ్ళని చూసి వాళ్ళకి చూపిస్తావు అన్నమాట. కనుక 4వ విషయము, మనం శ్రమలలో ఏం చేయాలి? నిందల్లో దేవుని ద్వారా ఏం పొందుతాం? శ్రమలు కలుగుట వలన మనకేం కలిగిద్ది? శ్రమ వచ్చిందని, నిందొచ్చిందని మూతి ముడుచుకోకూడదు. ఇది 4వ విషయం. చివరి విషయం చూసి మనము దేవుడి నుంచి వచ్చే సంతోషాలు ఇవన్నీ మనకు అవసరం. మనకు నింద అవసరం. ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటే మీకు తెలిసే లేదో, ఈ కాలానికి, ప్రస్తుత కాలానికి నేను కోరుకుంటాను అన్నమాట. ఏది వాక్యం చెప్పాను? ప్రభువా నాకు శ్రమ అనుమతించి అంటాను. మీకు తెలిసే లేదు. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు సుమారు ఆ ప్రార్థన చేసుకుంటున్నా. ఆ శ్రమ వచ్చినా నిలబడాలి, నేను నిలబడాలి. శ్రమ అనుమతించు అంటే ఏంది? అనుమతించడం అంటే తీసే అని జనం కోసం చేస్తుంటాం. నేనేందంటే అనుమతించని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు? ఏదొచ్చినా కానీ దేవుని సంతోషం మనకిస్తాడు తప్పకుండా. 4వ విషయం, దేవుని సంతోషం ఎవరికంటే నిందల పాలైనవాడు, దేవుని నిమిత్తం. చివరి చూడండి, ఒకసారి మనం చూసి ప్రార్థనలోకి వెళ్దాం. 1 తిమోతి, చివరిగా 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయంలో మనందరం కలిసి ఈ విషయం చూసుకున్నాం. 2వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం చదవండి. ఆ సెల్లో ఉండి చూసేవాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవాలని హెచ్చరించున్నాం. మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అన్న సంతోషం ఆడున్నాం, నెమ్మది సుఖంగా అంటే ఇప్పుడు వెరిబోగులోడా అంటాడు దేవుడు. మనం నేను చెప్పను, దేవుడు చెప్తాడు సమాధానం. ఎందుకు? ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళకి ఏముంటుంది? నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుంది. సంతోషం ఉన్న వాళ్ళ దగ్గర నెమ్మదిగా ఉంటారు చూడు, సుఖంగా ఉంటారు. ఏ సుఖం? తింటే కడితే వచ్చేది నేను అంటలా, ఆత్మ సౌఖ్యం. నెమ్మదిగా ఉంటారు. ఎప్పుడు? ప్రార్థన చేసి. ఎవరి కోసం ప్రార్థన? చెప్పిన వాళ్ళ కోసం చెయ్యి, చెప్పిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చెయ్యి. నేను ఇక్కడ నిలబడ్డా, అన్న నిలబడ్డాడు, ప్రార్థన చేయండి అన్నారు, చెయ్యి. ఇంటికి వెళ్ళావు, సంఘ ప్రార్థనలో లిమిట్లు ఉంటాయి. ఇంటికాడ ప్రార్థన లిమిట్ ఉండదు. ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? చెప్పిన విషయాలు నీకు కొన్ని దేవుడు ఇస్తుంటాడు, అవి చెయ్యాలా. ప్రార్థన అనేది గుర్తుపెట్టుకో, నీకు సంతోషం తీసుకొచ్చావు. నువ్వు ప్రార్థన చేయిపోయావంటే సంతోషం అనిపించదు నీకు. ఉపవాస ప్రార్థన వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ జరుగుతుందిగా, వస్తున్నారా? మీరు గృహాల్లో జరుగుద్దు, ఇక్కడ జరుగుద్దో. ఉపవాస ప్రార్థన అంటే కూడుకోవాలి, సంఘ ప్రార్థన అంటే కూడుకోవాలి, గొలుసు ప్రార్థన అంటే కూడుకోవాలి. చేశాం, మేము అనుభవించాం. ఇప్పటికి కాసుకొని కూర్చుంటా ఉంటాం. సేవకురాలుగానే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంటి తెలుసా?
కాసుకోవాలి. ఎవరైనా మిస్ అయితే వెళ్ళి కూర్చోవడమే. అర్థమవుతుందా? ఒకసారి పోటీ పడినట్టు నేను పోవాలని సేవకురాలు, నేను పోతున్నాలే, ఒకసారి నేను పోదాం అనుకుంటా, ఎవరినో ప్రభు పెడతాడు. అంటే ఏంటి? నీకు పని ఉంది. అట్లా సేవకులు పనులుంటాయి. అదే టైంలో నేను పర్మనెంట్గా అక్కడ ఉంటానని చెప్పట్లా, మేము గమనాగమనాలు కలిగి ఉంటాం. విస్తారమైన పనిలో నేను మొదలుపెట్టినా ముగించినా అక్కడ ఉన్న పని వాళ్ళని బట్టి అప్పచెప్తుంటానన్నమాట. మధ్యలో గమనాగమనాలు ఉంటాయన్నమాట. ఎవరు వస్తున్నారు, ఏంటి విషయాలు అంటే ఏం, దీనివల్ల ఏంటి? అందరూ సంతోషంగా ఉంటారు. ప్రార్థన లేక మరి మీరు వచ్చే వాళ్ళంతా ఉంటున్నారు, పుతపుతలాడుతున్నారు. ప్రార్థనలు అంటే సంతోషాలు ఉండేవాళ్ళు. ప్రార్థన అంటే తలకిక్కువ. ప్రార్థన అంటే కొన్ని పడేసి కొన్ని పనులు మానుకొని ప్రార్థనకు వచ్చాయి. నష్టమే ఉండదు. ఆమెననే వాళ్ళతో ఆమెనను ప్రార్థన చేసినట్టే. లేదా నీకు ప్రార్థన అవకాశం వచ్చింది, ఒక అరగంటో గంటో, లేదా ఇంకో వ్యక్తి వస్తున్నాడు అనుకో, ఒక 10 నిమిషాలు లేట్ అయింది, గొనిగావంటే మాత్రం సంతోషం రాదు. గంట చేసినా కానీ ప్రశాంతంగా ఉంటుంది నీకు. అసలు 40 రోజులు ప్రార్థన చేసి వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా పిచ్చోడు కదా, మోషే పిచ్చోడేనా? ప్రార్థన పిచ్చోడు. ప్రార్థన నిన్ను నూతనమైన వ్యక్తిగా చేసి తెలుసు. అసలు నిజం నమ్మండి. ప్రార్థన లేకపోతే ముందునే అనుభవించలేము. ముందున్న సంతోషంలో కూడా దిగజారిపోతుండవు. ప్రార్థన లేని వాళ్ళు ఎంతమంది నష్టపోయారు. ప్రార్థన ఇప్పుడు నేను నిలబడ్డాను ఇక్కడ. ప్రార్థన లేకుండా పరిచయం కట్టబడదు. ప్రభు కాళ్ళు పట్టుకోకుండా ఏది చేయకూడదు. తలాంత ఉందనో లేకపోతే పలాందేదో ఇక్కడ అక్కడ ఉందనో ఇగా చెప్తా పోవటం. ప్రార్థన వలన నాకు ఆనందం ఉంటుంది. సంఘానికి వెళ్లే, లోకానికి వెళ్లే స్వరం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందరికీ సంతోషం ఉంటుంది అన్నమాట ప్రార్థన వలన. కొంతమంది వ్యతిరేకులు ఉంటారు, లోకస్తులు, మనం చెప్పలేము, కొన్ని పరిచయాలు అడ్డగిస్తారు, అది వేరే విషయం. కనుక ప్రార్థన జీవితం మనకేం తీసుకొచ్చింది? దేవుని సంతోషం అంటారు. యవనస్తులు కూడా చేయొచ్చు ప్రార్థన. మాకు బుక్స్ ఉన్నాయి, మాకు చదువు ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి అనే ఊరుకోమాకండి. ఉండయి కదా, మరి మీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? నీ పొట్టు వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ప్రార్థన ఉండాలి మెయిన్. ప్రార్థన లేకపోతే మకట అయిపోతాం. ఏది చేయాలో నాకు తెలియదు, నీకు తెలియదు. ఏది అనాలో అదే అప్పుడు అనాలంటే మనం అనుకున్నప్పుడు అంట, నువ్వేనంటే నేనే. ప్రార్థన లేకపోతే మర్చిపోతాం. అందుకే ఎంత విషయాలైనా అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటుంటే గుర్తు వస్తుంటాయి కొన్ని. దేవుడికి జ్ఞాపకం ఎందుకు చేస్తున్నట్టు ప్రార్థన చేయమని. ఒక్కోసారి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ టయాన నువ్వు ప్రార్థన చేయాలని. అర్థమవుతుందా? ప్రార్థన 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 క్షేమం కోరికది. మనకి ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు అందరితో సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉండదు. అప్పుడు సమాధానంగా ఉంటాం. ఎవరెవరో కాదని నుంచి చెప్తుంటారు, సంతోషంగా ఉండదు. నీ పని జరగల ప్రార్థన చేసినా, ప్రార్థన బట్టి నిలబడ్డావు గనక ఏం కాదంటావు, మళ్ళీ ప్రార్థన చేస్తావు. ఇజ్కియాలాగా ప్రార్థన చేస్తుంటే మొదటి ప్రార్థనకు తను స్థిరంగా నిలబడటానికి తెలుసా మీకు? ఉత్తరం మీద ఉత్తరం వచ్చింది. అమ్మో ఏంటి ప్రభు ప్రార్థన చేసి తిట్టయిందయ్యా అనలేదు. ఏం చేశాడు? మళ్ళా ఉత్తరం తీసుకెళ్లి దేవుడి దగ్గరికి వెళ్ళి మందిరంలో పరిచాడు. ప్రార్థన తను బలపరిచింది, నిలబెట్టింది. మళ్ళా ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన, మొదటి ప్రార్థన అవసరమైంది. అద్భుతంగా రాజు యుద్ధం చేయగలడు, నడిపించగలడు సైన్యాన్ని. ఒక కత్తి బట్టల ఒక సైనికుడు పని కాదు అది. 185,000 మంది ఒక్క దూతను పంపించి దేవుడు మొత్తానికి ఎంత ప్రార్థనాపరుడు తెలుసా? యెషయాకే కాదంటలా, ఎంత ప్రార్థనాపరుడు. ప్రార్థన నీవు బట్టి కుటుంబం, నీకు, సంఘానికి నేను అంటుంటాను మంచిది. సేవకుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, చాలా మంచిది. మీకు తెలుసో లేదు? తెలుసా అసలు మీకు? సేవకుల కోసం ప్రార్థన చక్కగా వాళ్ళు నడిపించబడుతుంటారు. మేము చేసుకోవాలి కాదంటలేదు. వాళ్ళ ఫ్యామిలీ కోసం మంచిగా సేవ అందిస్తారన్నమాట. తెలుసా మీకు? అసలు ప్రార్థన చేసేవాళ్ళు అంత బాగుంటుందో సంఘాలు. కూర్చొని అట్లని మనకి 5వ విషయము, కూర్చొని వచ్చి ఏం కాదు, టైం ఉంటే అన్ని పద్దాక పనులే ఉంటాయా? ఇంట్లో కూర్చోలేకపోతే నీకు ఇల్లు కూడా ఇచ్చాడు దేవుడు, కుడికలప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. 5 విషయాలు నేను సంతోష పెట్టకపోతే చూసుకో. సంతోష పెట్టడం చూసుకునేది లేదని అనుభవించటానికి సంతోషం. చివరగా ముగించబోయే ముందు దేవుని ద్వారా కలిగే సంతోషం ఎవరికి చెప్పండి? ఎవరికి పెద్దగా చెప్పండి? మొదట రక్షణ పొందిన వారికి. రెండోది ఆయన దేవుని ఆత్మ చేత, అంటే దేవుడి చేత నడిపించబడే వారికి సంతోషం. రెండోది. మూడోది మందిరంలోకి వెళ్లేవాళ్ళు. ఇంట్లో బాధ వచ్చిందనో, సంఘంలో బాధ వచ్చిందనో, నీకేదో మనసు బాగలేదనో, అప్పు లేదో, బయట మందిరం దేనికైనా పరిష్కారం అక్కడ.
మందిరంలో సమృద్ధికరమైన తృప్తి ఉంది. అది ఒక తిక్కల ఆలోచన చేయకూడదు. కనుక మందిరంకి వెళ్ళటం వలన దేవుని సంతోషం. నాలుగోది నిందలు అనుభవించడం వలన సంతోషం. మనం అనుకుంటాం నిందపోతే సంతోషం అనుకుంటాం. ఇది కాదు అసలు. నింద అనుభవించడం వలన పరలోకపు సంతోషం, దైవ సంతోషం మనకు కలిగిద్ది. చివర ప్రార్థన వలన ఈ 4 లాస్ట్ లేదు, ప్రార్థన లేదనుకో, ఉన్నాయి మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, మళ్ళా లోకంలో కలిసి అలవాట్లు ఉంటాయి, అవకాశాలు అట్టొద్దు. కనుక చివరిగా ఎందుకు ఆపండి అయ్యా, ఉన్నవసరం ఎక్కువ వచ్చింది, వద్దులయ్యా, రండి ఇక రాలేరా అయ్యా, ఇక రండి, మీరు శోధించబడుతున్నారు, రండి రండి, ముగించబడుతుంటే దీని మీద ధ్యాస పెట్టండి. కనుక చివర ప్రార్థన లేకపోతే సంతోషం ఉండదు. కనుక చివరగా ప్రార్థన చేయటం. ఎవరు సంతోషం వచ్చింది? ఎవరు సంతోషం? దిగాలు ఉంటాను, ఇది మొక్కలు తెచ్చుకుని లేకపోతే అంటామా ఏమన్నా? ఏముండదు, చిరునవ్వు నవ్వుతుంటారు, చాలా సంతోషం. ఈ 5 అనుభవాలు దేవుడిచ్చే సంతోషాన్ని బట్టి ఈ అనుభవాలు ఉండాలని ప్రభు యొక్క చిత్తం. ప్రార్థన చేస్తాం. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపాసహితము. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము.